రోజు ఏకాదశి మనం పేర్లు చెప్పాం కదా. ఏకాదశి ఉపవాసం చాలా మంచిది. ఆల్రెడీ టిఫిన్ చేసి ఎవరు ఉండుండరు, అయినా చేశారు ఇంత పొద్దున. అంత పాపాత్మలు ఉండరు ఏడుగురు, నాకు తెలుసుగా. ఏడు 8ంటికి టిఫిన్ చేస్తారా, అలా ఎవరు ఉండరు. అందుకని వీలైతే రేపు ఉదయం ఈ టైం దాకా ఉపవాసం చేయాలి. అయ్యి బాబు చచ్చిపోతాం కదండి, చచ్చిపోతే మంచిదే ఏకాదశి నాడు. కానీ నేను మా శిష్యుడు మా అసిస్టెంట్ నిన్న సాయంత్రం 5 అయింది గాదరాడ అని రాజమండ్రి దగ్గర, మళ్ళీ రేపే భోజనం. మరి ఎలాగండి, బతికుండాలి కదండి, రోజు 3 సార్లు తినాలి కదండి అంటారేమో. మనస్సుకి అలవాటు చేయాలి. ఎప్పుడు నిన్నటి నుంచి చెప్పాలి, రేపేం పెట్టాం, నో అన్నం, ఓన్లీ కన్నం అని దానికి పెట్టాలి, దాన్నం కొట్టాల్సి ఉన్నాం. ఈ మనస్సుకి అలవాటు అయిపోయింది. అమ్మ పొద్దున్న టిఫిన్ చేయాలి, డ్యూటీ, దానికంటే ముందు కాఫీ తాగాలి, ఆ తర్వాత ఏమో మధ్యాహ్నం భోజనం చేయాలి, మళ్ళీ సాయంత్రం రోడ్డు మీద ఏదో గడ్డి అని. మీరు కాదు ఉన్నారు అలాంటి, మళ్ళీ రాత్రి భోజనం, మధ్యలో టీలు కాఫీ. అదేదో రూల్ కాదు. ప్రపంచంలో ఎక్కువ విన్నవాడు బాగుపడ్డాడు కానీ తిన్నవాడు బాగుపడ్డట్టు ఏం లేదు. డాక్టర్ని బాగు చేయడం తప్ప. అందుకని ఏకాదశి చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, క్యాన్సర్ రాదు. జోక్ కాదు. జపాన్లో శాస్త్రవేత్త ఈ ఏకాదశి ఉపవాసం మీద ఆయన పరిశోధన చేసి ఆయన నోబెల్ ప్రైజ్ పొందారు. ఆయన ఉపవాసం చేశారులే తెల్లో, మనమైతే చేస్తూనే ఉన్నాం వేల లక్షల సంవత్సరాలుగా. చాలా వాటికి సమాధానం ఏకాదశి. అమ్మా ఏం పేరు కన్నయ్య? ఏం పేరండి వీరి పేరు? ఋషికేశ అన్నారు. ఇందేమన్నా అదుపులో పెట్టేవాడు ఋషికేశుడు. ఇది ఇంటికోడి చొప్పున వాడు ఇస్తాడు, తీసుకోండి. అలాగే స్టిక్కర్ కూడా ఇస్తాను. ఇవాళ ఏకాదశి కదా, పుచ్చుకోగానే పుచ్చుకో, మళ్ళీ ఇంటిగా. ఏకాదశి కాబట్టి మామూలు రోజు కంటే ఎక్కువ పుణ్యం ఉంటుంది. మంత్రం జపం చేయాలి. చక్కగా 2 చేతులు ఇలా పైకి పెట్టండి, శరణాగతి భావంతో చెప్పండి, హరే కృష్ణ. పర్లేదు, నిన్న రాత్రి తిన్నారుగా, కొంచెం సౌండ్. ఇప్పుడేమో తినద్దని చెప్పారు, సౌండ్ చేయమంటారు. ఎలాగండి బాబు అనుకుంటారా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మనం ఈ మంత్రాన్ని రోజు జపం చేయాలి. ఇవాళ ఎక్కువ చేయాలి. ఎందుకని? ఏకాదశి పర్వదినం, అందులో స్వామివారి ప్రతిష్టా దినం, మన గర్వదినం. లేకపోతే చెయ్యకపోతే ఒక తద్దినం, ఏం ఉపకారం ఏం లేదు. అదైందా? ఎందుకని జంతువులు చేయలేవు కదా, మనమే చేయగలం. అందులో ఫస్ట్ రాసి ఉంటుంది, జంతువునాం నరజన్మ దుర్లభం. అన్ని జంతువులాగే జీవిస్తున్నాయి. మనుషులు పక్షులు అన్నీ కూడా తినడం, చనిపోవడం, పుట్టడం, పిల్లల కన్నా ఏవో చేస్తున్నారు. అది కాదు. భగవంతుని పొందకపోతే ఈ జన్మ వ్యర్థమైపోతుంది. మళ్ళీ పుడతామని గ్యారెంటీ ఉందా? ఏమో, ఎలా పుడతామో. ఇప్పుడు ఏం చదువుతున్నాడు వీడు? 7th. మనం 2034లో వస్తే వీడు ఇట్లే ఉంటాడా? ఉంటావా? ఈ బాబు కాస్త ఎవరికో బాబు అయిపోతాడు, అమ్మాయి కాస్త అమ్మాయి అయిపోతుంది. అవునా? కాలం అలా తీసుకుపోతుంది. మనం వద్దన్నా తోసుకుపోతుంది. కాబట్టి కాలో గచ్చతి ధీమతాం అన్నారు. తెలివైన వాడు కాలాన్ని ఎలా గడుపుతాడు అంటే భగవన్నామంతో గడుపుతాడు, భగవంతుడి కథతో గడుపుతాడు. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మంత్రం జపం చేయండి. ఇప్పుడు పేపర్ ఇచ్చేస్తాడు. అమ్మ మీ పేరు? కీర్తి. నీకు రావాలి ఎంతో కీర్తి, నువ్వు కావాలి మాకెంతో స్ఫూర్తి. దానికి నీకు ఉండాలి బోళ్ళంత ఆర్తి. అమ్మ ఏం చదువుతున్నారు? వెరీ గుడ్ తల్లి.
అమ్మ ఇంటికి కూడా చెప్పుని తీసుకోండి, ప్రసాదంలాగా దొంగి గడావులు తీసుకోకండి. ఇక్కడి నుంచి మళ్ళీ నేను అనపర్తి వెళ్ళాలి, మళ్ళీ తాడేపల్లిగూడి వెళ్ళాలి, మళ్ళీ విజయనగరం వెళ్ళాలి, మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాలి, మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. కాబట్టి ప్రసాదాలు 4-5 తీసుకుని ఏదైనా పడేయకండి. మన వాళ్ళకి నిర్లక్ష్యంలో తోపులు ఎవరంటే హిందువులే. ఫ్రీ తీసేసుకోవడమే. మేము ఎవరినో అడిగి 2 రూపాయలు రూపాయన్నర పెట్టి కొట్టిస్తే ఎక్కకూడదు. కానీ రైల్లో మొన్న ఎదురుగా ఒకరు పైన ఒకరు ఉన్నారు. ఇస్తే తలమాసిన వాళ్ళు తిట్టకూడదు. వాళ్ళు వెళ్ళిపోయారు. పొద్దున్న నేను ఈ దుప్పలు పైన పెడుతుంటే ఈ స్టిక్కరు ఏకాదశి పేపరు వాడి తలగడికి వెళ్ళాను. దేనికంటే ఇచ్చింది? ఇవాళ ఏకాదశి అని మొన్న ఇచ్చాం. బ్యాగులు కదా పెట్టుకోవాలి. నిర్లక్ష్యం. అందుకని మన దేశం మొక్కలైపోయినా, మన ధర్మం పాడైనా, ఎవడెవడో మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మా వాడు ఎండిపోయిన శవం నమ్ముకోండి, వాడు కార్చను, వాడు సత్యను, వాడు వచ్చను అని ఏదో కబుర్లు చెప్తున్నారంటే కారణం మన నిర్లక్ష్యం. మన నిర్లక్ష్యం ఇన్ని నాశనాలకు కారణం. అందుకని డోంట్ బి నెగ్లెక్ట్. మీ పేరు? రవి. అమ్మ కీర్తి తల్లి. అందరూ ఇంటికి కూడా చెప్పుని తీసుకోండి. మంత్రం చూడకుండా ఎవరన్నా చెప్పగలరా? హరే కృష్ణ 1 2 3 చెప్పండి. హరే కృష్ణ. ఇస్తూ ఉండండి. నేను మీ అందరితో మరొక్కసారి ఏకాదశి పేరు చెప్పిస్తాను. ఒక పేపర్ ఇకనే. అలాగే రాముల వారి గురించి కూడా చెప్పుకుందాం. నాకు ఒక్కటి అందరికి ఉన్నానా? అందరికి ఇచ్చేయండి. పిల్లలకి ఇవ్వద్దు. ఇంటికి ఒకటి ప్లీజ్ దయచేసి. మళ్ళీ ఇప్పుడు అక్కడే పులిహార ప్రసాదం పెడితే ఇంత పొట్లం కట్టకండి ప్లీజ్. మన వాళ్ళు అలాంటి వాళ్ళే. ఏం కంగారు లేదు, కరువు లేదు, దండిగా ఉన్నాయి. వేస్ట్ చేయద్దు అంతే. అందరూ చెప్పండి. పాపమోచని ఏకాదశి. ఏకాదశి కదా బాబు, మీరు తినద్దన్నారు, చచ్చిపోతామేమో అనుకోకండి. ఇందులో రాశాను ఏం తినచ్చు. పండ్లు తినచ్చు. అర్థమైందా? డేట్స్ అంటామే అంటే ఏంటి? డ్రై ఫ్రూట్స్ తినచ్చు. ఇంకా లవ్ యూ రా. ఏం పేరు? సూర్య. థ్యాంక్ యూ రా. మాకు ఒకడు ఉన్నాడు సూర్యపండి అని. వాడు అంటాడు, గురువు గారండి మీరు నీళ్లు కూడా తాగొద్దన్నారు కదా, మరి ఏం చేశారంటే దంస పొడి తాగారంటే. దాన్ని నిర్జలపడతాను. అలా చేయకూడదు నాన్న. ఇవాళ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక పిల్లలతో ఈ పేర్లు చదివించండి. ప్రతి ఏకాదశికి పేర్లు చదువుకోండి. పండ్లు, పాలు, వేసిన గుళ్ళు అలాంటివి తీసుకుని ఉపవాసం చేయండి. కాస్త ఆకలి అది అలవాటు ఉండక తినే పర్వాలేదు, బుజ్జి తినే బజ్జి అంటుంటది. వెదవ మనసు దాన్ని ఆపాలి. భగవంతుడు అనుగ్రహం కేవలం తపస్సు ద్వారానే వస్తుంది. ఆ తపస్సు ఏమిటంటే ఇదే. మనం 2 నిమిషాలు రాముల వారి ప్రతిష్ఠ అయింది కదా, ఆయన కీర్తిద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ రామ. శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ. రామ లక్ష్మణ జానకి. ఏం చెప్పాలి ఇప్పుడు? మంచోళ్ళు. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. మోగోళ్ళు ఎవరు చెప్పద్దు, నోరున్నో చెప్పద్దు. అంటే ఇలా ఎందుకు అన్నారంటే ఆశోషయ కేశవ కీర్తనం అన్నారు. అంటే ఏమిటి? అలిసిపోయేంత చెప్పాలంట. అందుకని భగవన్నామం బాగా చెప్పండి. అలాగే ఉదాహరణకి మనకు ఎవరైనా లడ్డు ఇచ్చారనుకోండి, ఆ లడ్డు గోడకేసి కొట్టామనుకోండి,
బాబు లడ్డు కావాలా అని మళ్ళీ అడుగుతాడు ఎవరన్నా అని ఇచ్చింది పడేసాడని మళ్ళీ ఇవ్వరు కదా. అలా భగవంతుడు కూడా నాలిక ఇచ్చాడు. ఈ నాలికని దేనికోసం ఇచ్చాడు? భగవన్నామని చెప్పడానికి. అంతేగాని అమ్మాయి కాపురం గాలిగోపురం ఇలా టీవీ సీరియల్ గురించి మాట్లాడడానికి కాదు. అర్థమైందా నానా? అందరికీ ఉన్నాయి నానా, అందరికీ ఏకాదశి పేపర్లో ఉన్నాయి. ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. మా అమ్మాయి ఇస్తుంది కీర్తి. ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. అలాగే స్టిక్కర్లు కూడా తీసుకోని వాళ్ళే తీసుకోండి, తీసుకున్న వాళ్ళు మూసుకోండి. సరదాగా అన్నాను నాన్న. ఈ ఏకాదశి పేర్లు చెప్పేద్దాం అమ్మ. ఒకసారి వద్దు ఇప్పుడు తీసుకుంటాను నాన్న. ఒకసారి రిపీట్ నాన్న. కలవు లేదు, కంగారు లేదు, తల్లులు అందరూ తీసుకోవచ్చు అమ్మా. ఎందుకు మనకి దండిగా ఉన్నాయి అమ్మా. దండిగా అంటే ఎక్కువ ఉన్నాయి, కరువు ఏం లేదు అమ్మా. మరి చెప్పేద్దామా? చెప్దామా? పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరూధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. హరే కృష్ణ. రెండు చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. बोलो सीताराम चंद्रमूर्ति भगवान की, हेलापुर भक्त बृंद की. हेलापुर అంటే అమ్మో మీకు జ్ఞానం చాలా ఉంది నానా. సంస్కృతంలో హేలాపురి అంటారు కదా ఏలూరుని. మనం ఎంతో అదృష్టవంతులం. రాముల వారి ప్రతిష్ట, అది కూడా ఏకాదశి, రెండు కలిసి వచ్చినాయి. కాబట్టి ఇవాళ అన్నానికి దండం పెట్టేసి ఎన్ని పండ్లైనా తినండి, ఓ బకెట్ పాలు తాగండి, ఓ కేజీ డేట్స్ తినండి, ఓ కేజీ వేరుశనకాయలు తినండి, కానీ ఒక్క అన్నం మెతుకు కూడా తినకండి. అదైందా? జపం బాగా చేయండి. ఇప్పుడు అందరితో చెప్పించానే హరే కృష్ణ హరే, అలా నెమ్మదిగా కాకుండా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా మంత్రాన్ని చక్కగా జపం చేయండి. జపతో నాస్తి పాతక అన్నారు. రోజు జపం చేయాలి, వాళ్ళు ఎక్కువ చేయాలి. అలాగే ఏకాదశి పేపర్ వెనకాల మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వివరాలు ఉన్నాయి. అవన్నీ పాటించండి. ఖచ్చితంగా ప్రతి ఏకాదశికి 26 పేర్లు చెప్పుకోండి. మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు. చూడండి, అందరికీ అన్నీ వచ్చినాయి కదా. ఈ స్టిక్కర్ కనబడే చోట అంటించండి. రోజు 10 నిమిషాలు మంత్రం జపం చేయండి. ఎందుకంటే మనం అందరం వేదం అది చదవలేం కదా.
పెద్ద పెద్ద పురాణాలు ఉపనిషత్తులు పఠించలేం కదా. కానీ మనం ఎక్కడున్నా హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. ఎవరైనా చెప్పగలరా లేదా? ఇప్పుడు చూడండి, నేను కళ్ళు మూసులు 1 2 3 అంట, మీరు అందరూ చెప్పేస్తారు 1 2 3. పోనీ ఎలా మొదలు పెడతారు? హరే రామతో మొదలు పెడతారా? పోనీ మొదలు పెట్టండి, తప్పేం లేదు. 1 2 3. కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గో మాతాకి, తులసి మాతాకి, భగవద్గీతకి. ఒక్క కథ చెప్పి వెళ్ళిపోతాను. మన అందరికి తెలివితేటలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ చావు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. అవునా కదా? తెలివితేటలు ఉండొచ్చు, చావు తెలివితేటలు ఉండకూడదు. చావు తెలివితేటలు ఉంటే ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు దండపాణి. దండపాణి అంటే ఎవరు తెలుసా? దండపాణి అంటే యముడు. మరి లోపల ఉన్నాయని ఎవరు? దాని ముందు కో పెట్టండి, కోదండపాణి కదా. కోదండరాముడంట అమ్మలాల కదా. మరి మీకు చెప్పండి, మీరు దండపాణి కావాలా కోదండపాణి కావాలా? చెప్తారు తయారుగా. మరి మీరు అమ్మాయి కాపురం గాలి గోపురం సీరియల్ చూస్తే వస్తాడేంటి? ఎవరు వస్తారు అప్పుడు? దండపాణి వస్తాడు. మీరు చెబితే నవ్వుతారు, కానీ కీర్తి చెబితే నవ్వుతారు. ఓ 10 ఏళ్ల క్రితం విజయవాడలో ఒక ఇంటికి వెళ్తే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, గబగబ మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఇచ్చి స్వామి కాసేపు ఉంటారు కదా, నాకేం తెలుసు ఇలా అన్నా. ఉంటాను, కాసేపు నడవాలో జపం చేసుకోండి అన్న. ఎందుకన్నా ఇలా చూశాను, ఒక్క అరగంట స్వామి సీరియల్ అయిపోతుంది. స్వామీజీ ఉంటారు, సీరియల్ ఉంటుంది. అర్థమైందా? అలా తయారయ్యారు. అలాంటప్పుడు మరి దండపాణి వస్తాడా కోదండపాణి వస్తాడా? చెప్పండి. ఇంకో చావు తెలివితేటలు కూడా చెప్తా. వాడు ఎవడో యముడు వచ్చాడు. యముడు వస్తే మనం ఎవరైనా అంకుల్ రండి అంటామా? ఆయన ఏమన్నా మీ పెద్దనా మీ బాబాయ్య? కాదు కదా. వీడు అడిగాడు, ఏంటి సార్ మా ఇంటికి వచ్చాడు అన్నాడు. వాళ్ళ లిస్టులో నీ పేరే ఉందా ఫస్ట్ అన్నాడు. వీడు ఆలోచించాడు, మనకు చావు తెలివితే చెప్పానుగా సార్, మళ్ళీ మళ్ళీ రాదు కదా, అందుకని కొంచెం బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ తాగేయండి అని వాడు బూస్ట్ కల్పించాడు. అందులో అదేదో కలిపేయాడు. ఏంటది? నిద్ర మాత్రం మత్తు మంది కనిపించాడు. పాప ఎముడు తాగేసి దండిగా నిద్రపోయాడు. నిద్ర లేచాక, అబ్బా అసలు రెస్ట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను, నీ వల్ల నాకు మంచి రెస్ట్ వచ్చింది బూస్ట్ తాగి, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఏంటి అన్నాడు. ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను, కానీ ఎవ ఆయన పడుకున్నప్పుడు ఆయన పేరు పైన పుట్టి కింద రాశాడు. తేలిందా? బాగా తేలిందా? కాంతో గేమ్స్ ఆడచ్చు, ఎముడితో గేమ్స్ ఆడచ్చా? ఇలా ఉంటే మన చావు తెలియదు. కాబట్టి ఎముడు వచ్చినప్పుడు మనం ఏ రిక్వెస్ట్లు చేయలేం, ఏ బూస్ట్లు ఇవ్వలేం. ఎందుకని? ఎముడికి దయ ఉండదు. అయ్యో చిన్నపిల్లోడు, మొన్న అలా నీళ్ళు వస్తుంది, మొన్న ఫ్లాట్ కొనుక్కున్నారు అమీర్పేటలో, మొన్న కారు కొనుక్కున్నారు, విల్లా కొనుక్కున్నారు, వీళ్ళ అబ్బాయికి మొన్న ఉద్యోగం వచ్చింది, అవి ఏం చూస్తారు? ఇది అవి ఏముండవు. టైం అయిపోతే మున్సిపాలిటీ వాళ్ళు కుక్కనే ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకుపోతారు. అందుకని ఎముడు రాకుండా ఉండాలి అంటే మన దగ్గర కోదండపాణి ఉండాలి. కోదండపాణి అంటే రాముడు కదా. రాముడు ఎలా ఉంటాడంటే నోట్లో ఉంటాడు, నామం చెబితే చాలు. ఎప్పుడు కూర్చున్నా నుంచున్నా నామం చెబుతూ ఉండండి. అదేనా? మీరు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అది అలవాటు ఎలా అయిపోవాలంటే కూర్చున్నా నుంచున్నా నోట్లోంచి వచ్చేయాలి. బాబోయ్ ఇది 32 అక్షరాలు అండి, అలా బతకస్తున్నాం అంత చెప్పలేమండి. అప్పుడు ఏం చేయాలి? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అమ్మో
అది కూడా పెద్దదండి. ఓం నమో నారాయణాయ. బాబా అది కూడా పెద్దనా? అది కూడా పెద్దనా? అది కూడా పెద్ద కాదు కదా. కాబట్టి చెప్పాలి. భగవన్నామం చెబుతూ ఉంటేనే మనం రక్షించబడతాం. దెబ్బ ఇప్పుడు ఉదాహరణకి ఏం పేరు తల్లి? లల్లి, బంగారు తల్లి, అంతే కదా. ఇప్పుడు లలితని ఎవరన్నా కొట్టారు అనుకో ఏమంటావు? నేను కొట్టగానే ఏమంటావురా? ఇప్పుడు అమ్మ కొట్టిందా? పెట్టిందా? మరి మనం మాట్లాడాం కదా. అప్పుడప్పుడు ప్లేట్లో అన్నం వదిలేస్తామా లేదా? జతం చెప్పింది తప్పకుండా. అన్నం అలా పాడేయచ్చా? గుడ్డల్లా బయటకెళ్ళా? ఎవరు? మళ్ళీ గుడ్డల్లా? గుడ్డు వేస్ట్ చేసేవాళ్ళు గుడ్డా బేట? నువ్వు ఎవరు? ఇవాళ నుంచి పాడేవు కదా, పడేస్తావా? ఎంత కావాలంటే అంతే పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా ముఖం పెట్టి అమ్మ నీకు తెలుసు కదా నేను ఇది తిన్నాను, ఐ డోంట్ లైక్ అనకూడదు. అలా అంటావా? గుడ్డలు బంగారు తల్లినా మరి చప్పట్లు కొట్టుకున్నాను. ఇవాళ నుంచి పాడేది కదా, నువ్వు పడేస్తావా? పడేవు కదా. ఏం పేరు నీ పేరు? జయశ్వర. నీ పేరా? అశ్విన్. మరి అయితే రోజు మనం మంత్రం చేద్దాం వద్దా? ఇప్పుడు నేను 1 2 3 అనగానే హరే కృష్ణ చెప్పారు. 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. మళ్ళీ ఒక్కసారా? హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. నేను ఒక్కసారి చెప్తాను, గట్టిగా చెప్పాలి. గట్టిగా. ఇవాళ ఏకాదశి, వైకుంఠాన్ని నిలబడాలి. 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ. అబ్బే చాలు. మీరు ఎలా ఉందో చెప్పనా? చెప్పనా? కోతి ఉపవాసం తెలుసా మీకు? తెలుసా? కోతులు ఏకాదశి చేద్దాం అనుకున్నాయంట. ఇలాగే ఏదో ఉపన్యాసం ఇది. మరి ఏకాదశి చేయాలంటే మరి ఇంకేం తినకూడదు కదా. చెట్టు ఎక్కి కూర్చున్నాయి. ఓ కోతి అంది, అమ్మోరే పొద్దున్న నీరసం వచ్చేస్తుంది, చెట్లు అవి దూకి మనం పండ్లు అవి కలెక్ట్ చేసుకోలేము, అందుకే పండ్లు ఇవాళ కోసి పెట్టుకుందాం అన్న. బాగానే ఉందిగా ఐడియా. అందుకని కోతులు అన్ని పళ్ళు తెచ్చి చేతితో పట్టుకున్నాయి. పట్టుకుంటే ఇంకో కోతి అంది, మనం రేపు పొద్దున్న ఈ పండు అలా చెయ్యి దాని దగ్గర పెట్టి నోటి దగ్గర పెట్టుకోలేము, అందుకని రెడీగా ఇలా పెట్టుకుందాం. రేపు ఏకాదశి ఇవాళ కదా, రేపు తినడానికి ప్లాన్. ఇవాళ ఏమో ఉపాసం చెప్పి వదిన రేపు ఏం ప్లాన్ చేస్తాం, ఏం చేస్తాం? బావగారికి ఏమో ఏదో వడలు ఇష్టం. ఇవాళ వడల గురించి మాట్లాడతావా? వరద రాష్ట్రాన్ని గురించి మాట్లాడే ఇవాళ. రేపు వడల గురించి ఇవాళ డిస్కషన్. నువ్వు ఇంక ఏకాశి ఉంది ఆకాశి. అందుకని పండ్లు ఇలా పట్టు కూర్చున్నా. బాగానే ఉంది. ఇంకో కోతందే, రేపు పొద్దున్న నీరసం వచ్చి అమ్మా ప్లీజ్ రాయబడి అంటే తెలుగులో నోరు పూసుకుంటే బాగున్నదని తమిళ్లో చెప్పారు. మరి రేపు పొద్దున్న పళ్ళు ఇలా ఇలా అనలేము, పళ్ళు కొరకలేము, ఓపుకున్నారు కదా, అందుకని పళ్ళు కొరికేసి నోట్లో అలా రెడీగా పెట్టుకున్నాం. రేపు అలా సూర్యుడు రాగానే ఇంకేముంది, అయిపోయింది ఏకాదశి. అర్థం కాలే? తినేసి అలాంటి ఏకాదశి చేయకూడదు. అర్థమైందా? ఒక ఆయన ఫోన్ చేసి, గురుగారండి ఇవాళ అన్నాన్ని భిన్నం చేసుకుని తినొచ్చు అన్నాడు. అన్నం వేసుకుని తింటాం. భిన్నం చేయడం అంటే ఏంటి? నూకలో. నూకైతే బియ్యం కదా. అందుకని ఒక ఆవిడ అడిగింది, నేను ఇవాళ ఆ ఉప్పు నూక చేసుకుని తినొచ్చా అని. వాళ్ళ అబ్బాయి ఉంది, ఇంకెందుకే పులిహార చేసి తినేవే. అందుకని ఇవాళ దోశలు, ఇడ్లీలు, పప్పాలు, చట్నాంసం, పెసాలం అలా తినకూడదు. ఓపికన్న వాళ్ళందరూ ఏకాదశి నాడు పండ్లతో, పాలతో, డేట్స్తో, రూట్స్తో ఉండొచ్చు. అంటే కాదు కేజీ తినండి, కానీ ఒక్క బియ్యం గింజ కూడా, ఒక్క నువ్వు గింజ కూడా, ఒక ఆవ గింజ కూడా నోట్లోకి వెళ్ళకూడదు. ఇక్కడ ఏలూరులోనే లాంగ్ ఇగో ఏకాదశికి కొన్ని బంగాళదుంపలు వేపమని చెప్పారు, ఉడికించమని. ఉడికించాక పోపు అది వెయ్యొద్దమ్మా అని చెప్పారు. ఆవాలు వెయ్యొద్దు అన్న. మన నసీబ్ అలా ఉంది. వెళ్ళేసరికి బంగాళదుంపలు భూమి లోపలే కదా తీసుకోవచ్చు, ఇవాళ భూమి లోపల ఉండేది. వెళ్ళేసరికి ఆ బంగాళదుంపలు చక్కగా తొక్కలు తీసి ఉడికించి, ఆకాశంలో సూర్యుడు ఉండడు అన్నట్టు
చుక్కల్లా ఉన్నాయి. ఏంటి అసలు మామూలుగా లేదు, కరకరలా ఆడిపోతున్నాం. ఏమ్మా అంటే మీరే కదండి చెప్పారు, ఆవాలు ఏమన్నారు, మా ప్రాప్తం ఏదో పాలు తాగి అలా సరిపెట్టాం. అసలు అంత దాకా అక్కర్లేదు. కీరదోత తీసుకోవచ్చు, ఏ కూరగాయ అయినా తీసుకోవచ్చు. శరీరానికి మంచిది, మనస్సుకి మంచిది. కొన్నాళ్ళు భూమి మీద ఉంటాం. అదేందా మంత్రి గారు ఏం చెప్పారు? మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును, ఆకులు తిన్న మేకలు గుట్టలెక్కును, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును. అందుకని మనందరం కూడా భగవంతుడిని ఏవేవో కోరుకుంటాం కదా. ఏం కోరుకోవాలో తెలుసా? అసలు మీకు తెలుసా? ఏమంటే ఇప్పుడు ఏమనుకోకుండా నువ్వు ఇలా రారా తల్లి, చిన్నపిల్ల కదా నిజం చెప్పుద్ది. నువ్వు మీరైతే చెప్తారో లేదో, నువ్వు దేవుడు దండం పెట్టావు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడకండి, జస్విత చెప్పుద్ది. ఏమని అడిగావు దేవుడిని, ఏం కోరుకున్నావు? నువ్వు అంతేనా లల్లి? అంతే. సరే నువ్వు అంతేనా? పెద్దోళ్ళు అమ్మ, మీరు మా అమ్మ చెప్పాలి, ప్రమాణం చేసి నిజమే చెప్తాను. మేము ఎలా బాగున్నాం, మా అన్నయ్య కూడా అంత బాగుందని విన్నారా? ఇలాంటి చెల్లి ఉండాలి. విన్నారండి? వాళ్ళు బాగున్నట్టు వాళ్ళ అన్నయ్య కూడా బాగున్నా. అబ్బాయి ఎంత మంచి తల్లి అమ్మ. ఏ పేరు మీ పేరు? కనకదుర్గ. ఎలా ఉండకూడదో చెప్తానే. మరి ఎలా ఉండాలో ఆవిడ చెప్పి చూపించింది కదా. ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేశారు, దేవుడు వచ్చాడు. దేవుడు వస్తే వీడికి ఏం కావాలి, ఇది అడగచ్చుగా. ఏం కావాలా అని అడిగాడు దేవుడు. అక్కడ మా అన్నయ్య తపస్సు చేస్తున్నాడు, ఆడికి ఏమి ఇస్తే అది నాకు డబల్ ఇయ్యాను. ఆడి గొడవ ఆడికి ఇంక అస్సలు పడదు. పోకిరి స్వామి జగడమే. సరే దేవుడు ఏం చెప్తాడు, ఆడి దగ్గరికి వెళ్ళాడు. నీకేం కావాలన్నాడు. మా వాడే అడిగాడు అన్నాడు. నీకేమి ఇస్తే అది డబల్ ఇమ్మన్నాడు అన్నాడు. అవునా, అయితే నాకు ఒక కన్ను పోవాలి, నాకు ఒక ఇడ్లీ పోవాలి, ఇంటి ముందు ఒక గొయ్యి రావాలి. అంటే ఏంటండి అర్థం? వాళ్ళ అన్నయ్యకి రెండు పోవాలి. ఇదే మనం ఏం కోరుకోవాలి? లోకా సమస్త, గట్టిగా లోకా సమస్త సర్వే జన. అందుకని ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది మన ఒక్కలమే. కానీ మనం పాడైపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే పాకిస్తాన్ పుట్టించారు, అందుకే బంగ్లాదేశ్ పుట్టించారు, ఎక్కడ పడితే అక్కడ పాత బస్తీలు పుట్టించారు, దండిగా వాళ్ళ సంతానాన్ని పుట్టించారు. మనమేమో సిగ్గు లేకుండా ఎక్కడ తినాలో తెలవదు, ఏం తినాలో తెలదు, చక్కగా అర్థమైన చెత్త తినేస్తున్నాం. ఉదాహరణకి ఆ కొబ్బరి చెప్పలు అయి చెప్తాను. చిన్న బిడ్డలు కదా, అబద్ధం చెప్పరు. ఇప్పుడు లల్లి నువ్వు చెప్పు, ఇందులో ఎవరైనా తూ అని ఉమ్మేశారనుకో ఈ కొబ్బరి చెప్పలో, తింటావా? నువ్వు తినవు, తినే ఎదవలు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడెవడో ఉమ్మేస్తాడు, ఆడెవడో ఉమ్మేస్తారు క్యాచ్. వాడెవడో ఉమ్మేస్తాడు, వీడియోలు చూస్తాం, అయినా సరే ఆహా ఏ రుచి అని చెప్ప తినేస్తుంటారు. ఉమ్మేసి తినచ్చా? అందుకని కొనేటప్పుడు వాడికి బొట్టు ఉందా లేదా చూడండి. ఇప్పుడు మీరందరూ ఉన్నారు నాన్న, జై శ్రీరామ్, జై శ్రీరామ్, కొంచెం గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్నారా? ఎవడైతే అనలేదో వచ్చే జనంలో వాడికి నాలుక ఉండదు. ఎందుకని? వాడు వాడట్లేదు కదా. ఇప్పుడు మనం లడ్డు ఇచ్చామండి, గోడకేసి కొట్టావు, మళ్ళీ ఇంకో లడ్డు ఇస్తారా? నాలుగు ఎందుకు ఇచ్చారు? భగవన్నామం చెప్పడానికి. నువ్వేమో పోజు కొట్టావనుకో, వేస్ట్ నీకు ఇవ్వడం అని తీసేస్తాడు. అదే భగవన్నామం చెప్పడానికి ఏడ్చేవాడి దగ్గర పడకూడదు, తినకూడదు. అదైందా? అందుకని చూడండి. మొన్న ఈ మధ్య ద్వారకా తిరుమల వెళ్తూ ఆ హోటల్లో మన వాడెవడో ఏదో ఆర్డర్ ఇచ్చాడు, పైన ఏదో హారిక రెస్టారెంట్ ఏదో ఉంది కదా అని. లోపలికి వెళ్తే ఒక్కడు కూడా హిందువు లేడు, అందరూ ఉమ్మేసే బ్యాచే ఉన్నారు. ఏంటి అని అడిగితే అతన్ని కొట్టి గొడవ చేశారు. అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు
బొట్టున్నోడి దగ్గర, అక్కడ దీపారాధన చేసేవాడి దగ్గర తినండి. మనం ఎక్కడ పడితే అక్కడ తినేసి, ఏది పడితే తినేసి ఒక పెద్ద అబద్ధం చెబుతుంటాం. ఏంటి అబద్ధం చెప్పనా? మీలో చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు నేను అడిగితే ఇలా ఏం పేరు నీ పేరు? అదేరా పెద్దాం. ఏం పేరు నాన్న? సూర్య. నాన్న ఏం చదువుతున్నావు? 10th నాన్న. ఇప్పుడు వీడు చిన్నవాడు, వీడు అబద్ధం చెప్పడు. ఇప్పుడు చెప్పడా 5,000 సమానమా? సరిగా చూడరా? కాదు కదా. గుళ్ళో శివాలయంలో నంది, రోడ్డు మీద తిరిగే పంది సమానమా? ఓకేనా? 3వ పాయింట్, మీ అమ్మగారు షాపులో ఉండే బొమ్మ సమానమా? ఆవుడు మేపేవాడు, ఆవుడు మేసేవాడు సమానమా? 4 క్లియర్ కదండి. మా సూర్యత అందరూ అంగీకరిస్తారుగా. ఇప్పుడు ఆఖరి ప్రశ్న, అన్ని మతాలు సమానమా? కాదు. కొట్టడం. ఎందుకంటే మామూలుగా నాకు మాల ఏమని కాదు ఆన్సర్, నువ్వు మాల పెట్టుకో, నువ్వు నిజం చెప్పావు అందుకు. అర్థమైందా? మామూలుగా వీడి వయసు వాళ్ళు అయితే అన్ని ఒకటే అని పిచ్చికబులు చెప్తారు. కానీ వెంటనే కాదన్నావు కదా, నీకు నాలెడ్జ్ ఉందనే అర్థం. ఎలా కాదు ఒక్క మాట. కళ్ళు తెచ్చుకోవాలని నిన్ను అడిగి, అర్థం అడగలేదు, అందుకే నిన్ను అడిగా. వీడు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాడు, మీరు వెళ్ళా. అన్ని ఒకటే ఎలా అవుతాయి? అన్ని ఒకటే ఎలా అవుతాయి? ఎలా అవుతాయి అది వివరం చెప్పు. అనే ఎదవల కోసం, నీకోసం కాదు. అన్ని ఒకటి కదండి అన్నాడు. ఉదాహరణకి అంటే నీ తరపు నేను చెప్తున్నా, ఒక ఆయన 2 సెల్ ఫోన్లు వెనక జేబులో పెట్టుకున్నాడు అనుకో, ఎత్తుగా ఉంటుందిగా. నీకు అందులో సెల్ ఫోన్లు ఉన్నట్టు కనబడలే, పెద్ద జేబు. నీకు తెలిసి తెలవకుండా, ఏంట్రా మ్యాటర్ తెలవకుండా, ఏంట్రా కోట వేసుకొచ్చావా అని అనుకోవడం, వాటర్ పోసేస్తుంది. ఆ జేబులో ఏముంది నీకు తెలుసా? తెల్లప్పుడే అడగాలి. అవునా? నువ్వు బైబిల్ చదవు, భగవద్గీత చదవు, రామాయణం చదవు, ఖురాన్ చదవు, అన్ని మాత్రం ఒకటా? అన్నీ ఒకటే. ఎవరు చెప్పారా? అన్నీ ఒకటే నిరూపించండి చూద్దాం. ప్రపంచంలో ఏ దేశం మీదకి దాడి చెయ్యని దేశం మనది ఒకటే. మరి మన దేశం మీదకి ఎవరెవరు దోచారు ఈ దేశాన్ని? ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, పూనులు, శకునులు, మొఘలులు, డచ్చోళ్ళు, పిచ్చోళ్ళు, ఈ ఎదవలందరూ మన సొమ్ము తిన్నారు, మన దేశాన్ని దోచుకున్నారు, మన దేశాన్ని మొక్కలు చేశారు. అలాంటి ఎడారి మతాల వాళ్ళు మనకి మంచి ఎలా చేస్తారు ఆలోచించండి. దేవుడు ఉన్నాడా? ఒకసారి చేయొద్దండి. ఉన్నాడన్న వాళ్ళు, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఒరే నిలబడి తిప్పరా ఒకసారి, మా తిప్పడం ఒకసారి నెమ్మదిగా పైకెత్తు. వీరు కొంచెం బతకం పెన్నాడు కదా, పెడసారం అంటే ఏకాదశి కదా, పాపం వాడికి నీరసం ఉండదు. నిన్న సాయంత్రం రసం తప్ప ఏం లేదు, అందుకని ఇప్పుడు నీరసం ఉండదు. నా దేవుడు ఉన్నాడు కదా అంటే మనం అంతా ఒక వర్గమే కదా, దేవుడు ఉన్నాడనే వాళ్ళమేగా. మరి మనలో మనకి గొడవ ఏమి ఉండకూడదు కదా. ఇప్పుడు ఇంకో చిన్న పిల్లని అడుగుదాం. ఏం పేరు నీ పేరు? చందు. వీఆర్ ఆల్ హిందూ, వీఆర్ ఆల్ బంధు. రామనామే మనకు బంధు. అప్పుడు మనం ఉంటాం ముందు. అయోధ్యలో మనం రాముల వారి గుడి కట్టుకున్నామా? ఎన్నాళ్ళ తర్వాత? 600 ఏళ్ల తర్వాత. ఎవరు కూల్చేశారు? బాబర్ అనే ఒక దొంగోడు కూల్చేశాడు. డెకాయ్. వాడు మన దేశంలో వాడు కాదు, ఇక్కడ పొట్లే, ఇక్కడ చావలే. కానీ దురదృష్టం ఏంటి చెప్పడా, ఆ గుడి కూల్చేసిన అంటే తెలుగులో తిట్టకూడదు, గుడి తర్వాత సేతి పెడితే ఓ తిట్టు అవుతుంది. నీకు అర్థమైంది? వాడు ఆవిడకి కూడా అర్థమైంది. మరి ఏం చేస్తాం? వాడికి ఇక్కడ ఫాలో చేస్తున్నారు. గుడి కూల్చిన చేతి వెదవకి ఇక్కడ ఫాలో చేస్తున్నారంటే వాళ్ళు కూడా వాడి బ్యాచ్గా. కాబట్టి మన గుడి కూల్చేసే జాతి మనకి భయ్యాలు ఎలా అవుతారా? అయ్యా నీ నోట్లో ఉయ్యా, అవునా కదా అని ఇంకా తిట్టాలి, కొంచెం తగ్గించాను. అందుకని మనం లోపల ఎవరున్నారు అని అడిగేది ఏం చెప్తావు? రాములు వారు. అవునా? మనం ఎవరిని అడిగినా ఇదే ఆన్సర్ చెప్తారుగా.
రాముడు ఉన్నాడు అంటాం. అదే ఎవరైతే ఎడారి మతం వాళ్ళు ఉన్నారో, ఎడారి 1 or 2, వాళ్ళు ఏం చెప్తారు? లోపల బొమ్మ ఉంది అంటాడు. మరి దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ ఎక్కడో వాడికి కాలు చేతులు ఉండవు, వాడికి రూపం ఉండదు, కానీ వాడు కూర్చోడానికి సీట్ ఉంటుంది. అదైందా? చెప్పకూడదు కానీ వాడికి బాడీ ఉండదు, కూర్చోడానికి పిల్ల ఉంటుంది. ఎలా ఉంటుందండి? పొర తక్కువ మాటలు. అవునా? దేవుడికి రూపం లేదు, కానీ వాడి ఉగ్రతను ఈ మీద వస్తుందంటాడు. అది రూపం లేనివాడు కోపం ఎలా వద్దండి? ఆలోచించండి. అవునా? రూపమే లేనివాడు కోపం ఎలా వస్తుంది? కాబట్టి వాళ్ళ బుక్కు అంబక్కు, వాళ్ళ దేవుడు అంబక్కు. ప్రపంచాన్ని మొక్కలు చేసే మతాలు. అందుకని ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి, భారతదేశం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి, సనాతన ధర్మం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే కాస్త భగవద్గీత అది చదివి సావాలి. మా ఇంట్లో భగవద్గీత ఉందా అన్న చేస్తున్నాను. అమ్మో చెప్పరా అమ్మో గ్రేట్. అందరూ చప్పట్లు కొట్టిన వాళ్ళకి. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, అది ఆ చేతులు కిందకెళ్ళిపోతుంది. మేము భగవద్గీత జీవితంలో 1 పేజీ అన్నా చదివామన్నా చేద్దాం. 1 పేజీ తగిలియా? ఇంకా తగ్గుతాయి చూడండి. మళ్ళీ దించేయండి. భగవద్గీతలో నాకు 3 అధ్యాయాల పేర్లు చెప్పగలను అన్న చేద్దాం. చాలా తగ్గిపోయింది. 3 అధ్యాయాలే, 30 అడగలే, 18 అడగలే. ఆ పిల్లలు చెప్తారు. ఎలా తల్లు? ఎవరమ్మా ఇక్కడ చేయిస్తారు? 3 అధ్యాయాలు, 3 అధ్యాయాలే, 18గా చెప్పు. పురుషోత్తమ ప్రాప్తి యోగం, భక్తి యోగం, కర్మ సన్యాసం. అమ్మ ఏ పేరు మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు. అమ్మా భగవద్గీత ఎక్కడ ఉద్భవించింది? కురుక్షేత్రంలో. అందులో మొదటి శ్లోకం చెప్తాను. నమస్కారం పెట్టండి అందరూ. ధర్మక్షేత్రే. వచ్చా ఒక శ్లోకం ఎవరికి? 1 శ్లోకం. ఎవరు? దారదండి మా అమ్మ కదా. ఏం పేరు రాములు? దేవహర్ష. ఏం చదువుతాం? చెప్పరా చెప్పాలి. అక్కడే చెప్ప. ఏ శ్లోకం అని చెప్పండి ఇష్టం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. నాన్న ఎవరు నేర్పారు? వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ భగవద్గీత నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లకి వాళ్ళ అమ్మ ప్రోత్సహించి పెట్టి కదా వచ్చింది. మీరు మీ అందరి పిల్లల్ని బాగా చదువుకో బాగా చదువుకో బాగా చదువుకో అంటారు. అది బాగా చదివి డిగ్రీ చేసి తర్వాత ఈ అమ్మ నాన్న తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేస్తారు. అదేగా జరిగింది. తెలుసా మీకు? హైదరాబాద్ లో 470 ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయంట. అందరూ చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులే. ఎందుకంటే వీరు బాగా చదవాలని వీళ్ళని హాస్టల్లో వేసేసి అమ్మా నాన్న విలువ తెలియకుండా ఎక్కడో పెరిగేలా చేశారు. వాళ్ళు బాగా చదువుకుని అప్పుడు నాకు మీరు దూరంగా ఉన్నారు, ఇప్పుడు మీరు నాకు దూరంగా ఉన్నారు. అవునా కదా? అందుకని పిల్లలకి అమ్మ విలువ, నాన్న విలువ, శ్రమ విలువ తెలియాలి. నేను అమ్మ చెప్పిన పని చేస్తాను అన్న పిల్లలు చేయొద్దండి. అమ్మ చెప్పిన పని చేస్తాను. పోనీ సగం ఇచ్చిందంటే సగమే చేస్తాయమ్మా. అమ్మ చెప్పిన సగమే చేస్తాం. నేనైతే మా అమ్మ ఏ పనులు చెప్పినా చేశా. మేడ మీద బట్టల కిందకి తెమ్మన్నా, ఒడియాలు వేసేటప్పుడైనా, చివరికి ఇల్లు ఇంటి బయట కల్లాపి చల్లడానికి పేడ తెమ్మన్నా, ఏ పని మా అమ్మ చెప్పినా చేశాను. పబ్లిక్ గా చెప్తా. మా అమ్మ చెప్పిన పని ఏదైనా చేసా. బావిలో నీళ్లు తోడడం కావచ్చు, ఏమైనా. ఎందుకని అమ్మ లేకపోతే మనం లేం కదా. అందుకని మొట్టమొదటి గురువు ఎవరు మనకి? మొట్టమొదటి దైవం ఎవరు? కాబట్టి ఆదిశంకరాచార్యులు వారు సన్యాసి అవ్వే సమయంలో వాళ్ళ అమ్మగారి పర్మిషన్ తీసుకునే సన్యాసి అయ్యారు. ఆవిడ చనిపోయేటప్పుడు వచ్చి
ఆవిడికి మోక్షాన్ని ఇచ్చారు. కాబట్టి అమ్మ మాట వినాలనే మొట్టమొదటి ఏం చెప్పారు? మాతృ. తెలుసు కదా మీకు? చెప్పండి నెక్స్ట్. పితృ. మీరు పాడు చేయకండి, మళ్ళీ నేను చెప్తాను, చెప్పండి. మాతృదేవో భవ. నమస్కారం మొదలు పెట్టండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే అర్థం ఏంటండి? తల్లిని గురువుని అతిథిని ఎలా చూడాలి? దైవంలా చూడాలి, దేవుళ్ళ చూడాలి. అంతేగాని ఆ అతిథి రాగానే బ్యాగ్ తీసుకుంటూ సాయంత్రం బండికేనా అదేదో ముసలిది చెప్పుద్ది కదా, జంతికలు తింటాం, అయినా మా జంతికలు ఏం తింటావులే అన్నట్టు ఉంటది. ఆడికి అన్నం వడ్డిస్తూ ఏం తింటాం బావగారు, కేజీ 60 రూపాయలు అయిపోయింది, అది తింటాడండి. ఏం తింటాడండి? అందుకే ఎప్పుడైనా మీకు తెలుసా, మా చిన్నప్పుడు పిన్ని బావలు ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్ళిపోతారని తెలిస్తే ఆ బ్యాగ్ దాచేయడం, ఆ చెప్పులు దాచేయడం, లేకపోతే వాళ్ళ వాచి దాచేయడం. అంటే మావయ్య వెళ్ళిపోతాడు, ఇల్లంతా బోసిపోద్దని, లేదా బోరు నేలవడమే. అసలు అద్దెంట్లో ఉంటే ఆ ఇంటి ఓనర్ గారి అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది, మళ్ళీ అత్త ఇంటికి వెళ్ళిపోద్దిగా, అప్పుడు మనం కింద పడి వెళ్ళాడు, అమ్మ జక్క వెళ్ళిపోతుంది అంటే పోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోరంటే వెళ్ళలేదు. అంటే ఏంటి, ఆ బంధం అలా ఉండేది. ఇప్పుడేమో బ్యాగ్ తీసుకుంటే సాయంత్రం బండి కానీ అడిగేది ఇంకేముంది సార్. కాబట్టి అతిథి వస్తే వెళ్ళేటప్పుడు అంట ఒక 7-8 అడుగులో 10, 20 నడవాలి. 70-80 అడుగులు నడవకూడదు అంటే ఇంకా రాడు, సాగనంపడం అంటే నానా. అందుకని బంధం అందంగా ఉండాలంటే ప్రేమపూర్వకంగా ఉండాలి. మళ్ళీ మనం ఏం పట్టుకెళ్ళాం కదండి. ఇప్పుడు మా అమ్మ కావాలి, వస్తుందా? వెళ్ళిపోయి 7 ఏళ్ళు. అందుకని ఉన్నప్పుడే గుర్తించండి, వాళ్ళని చూసి గర్వించండి, వాళ్ళు గర్వపడేలా జీవించండి. చచ్చిపోయిన తర్వాత దండలు ఎత్తే ఎవరికి ఉపకారం, దండాలు పెడితే ఎవరికి ఉపకారం. రాముడు వాళ్ళ నాన్నగారు చెప్పాడా, నువ్వు అడిగికి వెళ్ళని చెప్పాడా? ఎవరు చెప్పారు? కైకి చెప్పింది, మీ నాన్నగారు బాధలో ఉన్నారు, చెప్పలేకపోతున్నారు అంటే ఏమన్నాడు తెలుసు రాముడు? మా నాన్న చెప్తే ఏంట అన్నాడా? అలా అనలేదుగా. అమ్మ పిన్ననే ఏం పిలవలేదు తెలుసా మీకు? అమ్మానే పిలిచాడు. అసలు నిజంగా ఆవిడ కూడా అలాగే ఉండేది. మరి సినిమా ఇంటర్వెల్ తర్వాత జరగాలంటే ఆవిడ మంచిదాన్ని ఉండకూడదు కదా. ఏమన్నాడంటే, అమ్మ నాన్నగారు చెబితే ఒకటేనా, మీరు చెబితే ఒకటేనా అని. అలాగేనమ్మా వెళ్తానమ్మా. పొద్దున్న అనౌన్స్మెంట్ ఏం చేశారండి ఆ రోజు మార్నింగ్? రేపు పొద్దున్న పట్టాభిషేకం అని చెప్పారు. ఎక్కడ పడుకున్నాడు రాముడు తెలుసా? హంసతూలికా కల్పం అంట, మెత్తని చెయ్యి మీద పడుకున్నాడు. ఆ నెక్స్ట్ డే నైట్ ఎక్కడ పడుకున్నాడు? అడవిలో గడ్డి మీద. మొత్తం సినిమా ఇదిగో తిరగబడిపోయింది. మనం అయితే అసలు మామూలుగా డిస్టర్బ్ అయిపోతామా? మనమా మామూలు వాళ్ళమా? రావుడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు. మనం అయితే అసలు భక్త తుకారంలో సాంగ్ వికారంగా పాడతాం. ఏం పాడతాం? ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. ఏంటి దీనికే దేవుణ్ణి ఇలా క్వశ్చన్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. కష్టాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ తపస్సును స్వీకరించాలి. ఈ ఒక్క మొక్క చెప్పి అప్పుడు మన ఇంటికి వెళ్దాం. రాముడు వారిని అడవికి వెళ్ళమని చెప్పినప్పుడు సీతాదేవి దగ్గరికి వచ్చి బాధపడుతూ నేను అడవికి వెళ్తున్నాను అన్నాడు. అసలు నేరుగా అలా చెప్పలేదు. నేరుగా చెప్పుంటే గొడవ ఉండదు. ఈయన నువ్వు పొద్దున్నే లేవాలి అంటాడు. నువ్వు వెళ్ళేస్తున్నాగా అనుకుంటుంది ఈవిడ జల్లగా. అక్కడ ఏం జరిగిందో, నువ్వు భర్తుడిని పేరు పెట్టి పిలవకూడదు అంటాడు. మరిదిని పేరు పెట్టి పిలవకపోతే సార్ అంటారా?
అది నెక్స్ట్ బర్త్డే మహారాజు అవుతాడు, నువ్వు అలా పేరు పెట్టి పిలవకూడదు, పొద్దుక్కదాకా పడుకో, ఏవో ఏం చెప్తున్నారు ఈయన అని సీతాదేవి ఆశ్చర్యంగా చూస్తే మొత్తాన్ని ఫైనల్గా ఈయన దుఃఖపడుతూ నేను ఇలా అడవికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఈయన దుఃఖం దేనికి? అడవికి వెళ్తున్నందుక, సీతను వదిలేస్తుంది. అయితే సీతాదేవికి ఆశ్చర్యం ఏంటంటే నన్ను ఎందుకు వదిలేయాలి, నేను వస్తాను అన్నాడు. అబ్బే యూ డోంట్, యూ కాంట్, ఐ ఓంట్ అంటాడు. ఎందుకు రాకూడదు? అమ్మ అక్కడ పాములు ఉంటాయి, అక్కడ పుళ్ళు ఉంటాయి, అక్కడ తేళ్ళు ఉంటాయి, అక్కడ ముళ్ళు ఉంటాయి అంటాడు. ఉంటే నువ్వు ఉంటావు కదా అంత. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? సీతాదేవి కష్టపడకూడదు. ఈవిడేమంటది? మగడా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య అంటుంది. అంతేగా అన్ని అక్కడే ఉన్నాయి, పట్టించుకోండి. ఇక్కడ సీరియల్ 9636 పోద్ది, అలా అనదు. ఇంకా మంచి ఆవిడ, కనీసం వండి పెట్టింది. ఇవాళ నాకు మూడు లేదు, జొమాటోలో టమాటో పది ఆర్డర్ ఇచ్చుకోండి అనలేదు. సీతాదేవి ఏమంటదంటే నువ్వు ఎక్కడుంటే అలా కదా ఉండాలి. అందుకు కదా ఇప్పటికి కూడా పెళ్లి కార్డు మీద సీతారాములే ముద్దిస్తాం. మనం సీతారాములు వాళ్ళ జీవితాన్ని మనం కామెంట్లు అవి చేస్తూ ఉంటాం, కానీ సీతాదేవి ఎప్పుడైనా కామెంట్ చేసిందని మరి నీకెందుకు? ఈ నాది గారు కృష్ణ సాగంటి గారు అడిగారు, అడవికి వెళ్తానని రాముడు నువ్వు ఇక్కడ ఉండాలి, పొద్దున్న లేవాలి, టైం టేబుల్ అంతా చెప్తుంటే అసలు నేనెందుకు రావద్దు అన్నది. ఈయన లిస్ట్ చెప్పాడు కదా, ఎంతకీ ఒప్పుకోలేదు రాముడు. నేను వస్తాను, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా నోను ఆ సూర్యం వస్తుంది, నువ్వు తట్టుకోలేవు, ఎండ ఉంటాయి, ఏవో చెప్పాడు. పాప ఇవి కన్విన్స్ చేద్దామని దీని ముందు నడవండి, ఈ ఋషులు దర్పలు అవి కోస్తారు, అవి గుచ్చుకుంటాయి, అవన్నీ తీసేసి మీకు రోడ్డు అంతా సుగమం చేస్తే ఏమో చెప్పింది. ఏం చెప్పినా ఆయన నో అంటాడు. అంటే ఆవిడ కష్టపడిపోద్దని ఈయన బాధ. ఆవిడ ఒళ్ళు మండిపోయామో తెలుసా? అసలు మా నాన్నగారు పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి నన్ను పెళ్లి చేశారు. ఎవరిని? కరదోషణాదుల్ని క్షణాల్లో 14,000 మందిని చంపిన వాడిని, రావణాసుని వేసేసిన వాడిని, పెద్ద పెద్ద రాక్షసులను అప్పటికే నేతలు చేసి తాటక సమారం చేసిన వాడిని అంత మాట అనొచ్చా అండి? అనొచ్చా? మీరు ఇలాగే ఇల్లా అన్నారు కదా, సాగంటి గారి ముందు కూడా ఇలాగే అన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వెవరు చెప్పడానికి? వాళ్ళ ఆయన ఆవిడ అడుకోవచ్చు, రాముడు నీకు దేవుడు, కానీ ఆవిడికి వాళ్ళ ఆయన కదా, హక్కు ఉంది కదా ఆవిడికి. అది ప్రేమ కాదా? ప్రేమ ఉండబట్టే కదా అలా అందే, అవునా? అంటే దాని అర్థం ఏంటి? బహుడా నేను వస్తాను అని ఆయన కన్విన్స్ చేయడు, అది ప్రేమది. అర్థమైందా? ఇంకెన్నాళ్ళు ఏమండి అన్నం కాదు ప్రేమ అంటే, అర్థమైందా? ఇలాంటిది ఇంకో ఉదాహరణ చెప్పారు సాగంటి గారే. ఒక ఫ్రెండ్తో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఒక్క 2 నిమిషాలండి లోపలికి వెళ్ళి పెట్రోల్కి 100 రూపాయలు తెచ్చుకుంటాను అన్నాడు. ఎవరిని అడిగి? వాళ్ళ ఆయన. ఎంత అవమానం అండి అసలు. అంటే అలా ఫీల్ అయిపోతారు కదా, చిచ్చి మీ ఎవరిని అడుగుతావా, సమర్థం ఇలా మాట్లాడతారు కదా. కానీ ఆయన బయటకు వచ్చాక అడిగారు, ఆయనే చెప్పాడంట. ఏమని? ఆయన బాగా తాగుబోతుంది. ఎందుకు తాగుతున్నాను నేను? డబ్బులు జీతం రాగానే డబ్బులు ఉండబట్టి కదా, ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఆలోచించి జీతం రాగానే నా భార్యకి ఇచ్చేస్తానండి, ఏం కావాల్సిన ఆవిడని అడిగి తీసుకుంటాను, పెట్రోల్కి 100 అని అడగలను, కానీ మందు కొడతాను పాటకమే 200 అడగలేను కదండి. ఆ విధంగా అది మంచిదేగా. స్వామి వివేకానంద అమెరికా వెళ్తే ఎవడో అడిగాడంట, మీ దేశంలో స్త్రీలు పురుషులు సమానమైన అంటే ఆయన ఏమన్నారు? కాదు అన్నారు. అంటే వాడు హాహా అని నవ్వాడంట. ఆయన అన్నారట, అవును, మా దేశంలో స్త్రీలు
పురుషుల కంటే ఎక్కువ. ఏమన్నారు? స్త్రీలు పురుషులు సమానం కాదు, స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ, పురుషుడితో సమానంగా. అది పిచ్చి కబుర్లు చెప్పగానే నువ్వు కనగలవా? పురుషుడు అమ్మ చేసింది అది ఎప్పుడు నువ్వు పడగలవా? కానీ అమ్మ ఎప్పుడు అమ్మే, స్త్రీ ఎప్పుడు స్త్రీయే. ఆ తర్వాత ఇంకేదైనా ఆదిశంకరాచార్యులు వారు మాతృపంచకంలో ఏడ్చారు, మా అమ్మకి నేనేం చేయలేకపోయాను. కాబట్టి స్త్రీని తక్కువ చేసేటువంటి జాతులు వేరే ఉన్నాయి. కేవలం జనాన్ని కనే యంత్రంలో తయారు చేసే జాతి వేరే ఉంది. అలాంటి జాతి మనది కాదు. మనం భూమిని ఏమంటాం? భూమిని భూమాత అంటాం. మరి గోవుని ఏమంటాం? డబ్బుల్ని ఏమంటాం? లక్ష్మీమాత. పుస్తకాన్ని ఏమంటాం? తులసిని తులసమ్మ. నీళ్లు గంగమ్మ. అన్నం అన్నపూర్ణ.